ఒక చిన్న గ్రామంలో చీమల కాలనీ ఉండేది. అవి ఎంతో క్రమశిక్షణతో కష్టపడి జీవించే జీవులు. ఆ కాలనీలో చీమ అనే చిన్న జీవి ఎంతో తెలివైనది, నిజాయితీగలది. చీమ చిన్నదే అయినా ఆమె మనసు గొప్పది. ఆమె నమ్మకం సత్యమే శాశ్వతం, న్యాయమే బలమైన ఆయుధం. ఒకరోజు గ్రామంలోని ధాన్యం గోదాములో ధాన్యం మాయమైంది. గ్రామ పెద్దలు అనుమానం చీమలపై వేశారు. మీరు దొంగతనం చేశారేమో అని ఆరోపించారు. చీమ కాలనీ ఆశ్చర్యపోయింది. మేము కష్టపడి జీవించే జీవులం, దొంగతనం మాకు తెలియదు అని చీమ ధైర్యంగా విలేజ్ హెడ్ ముందు నిలబడి చెప్పింది. గ్రామ పెద్దలు పరీక్ష పెట్టారు. గ్రామ మధ్యలో ధాన్యం వేసి చుట్టూ పిండి చల్లారు. ఎవరైనా తీసుకుంటే పాదముద్రలు కనిపిస్తాయి. ఆ రాత్రి చీమ కాలనీ ఉపవాసం చేసింది. చీమ చెప్పింది, మన నిజాయితీకి నిదర్శనం కావాలి, ధాన్యం వైపు వెళ్లొద్దు. ఉదయం విలేజెస్ చూశారు. పిండి మీద పాదముద్రలు ఉన్నాయి, కానీ అవి ఎలుకలవి. అసలు దొంగతనం చేసిన వారు అడవి నుండి వచ్చిన ఎలుకలు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చీమ కాలనీకి క్షమాపణలు చెప్పారు. చీమ మాత్రం వినయంగా స్పందించింది. సత్యం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. గ్రామ పెద్దలు చీమను గ్రామ కౌన్సిల్లో చేర్చారు. ఆమె న్యాయంగా, ప్రేమగా సమస్యలు పరిష్కరించేది. చిన్న జీవుల మాటలు కూడా వినబడేలా చేసింది. గ్రామం న్యాయంగా, సంతోషంగా మారింది. చీమ కథ పిల్లలకి సత్యం, ధైర్యం, వినయం నేర్పే కథగా మారింది. పండుగల సమయంలో, పాఠశాలల్లో పెద్దలు చిన్నవారికి చెబుతూ చీమలాంటి నిజాయితీ మనలో ఉండాలి అని చెప్పేవారు. నీతి: సత్యం, ధైర్యం, వినయం కలిగిన వారు ఎంత చిన్నవారైనా సమాజాన్ని మారుస్తారు.